కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను అవమానించారని ఆరోపించారు దళిత సంఘాల నేతలు. హైదరాబాద్ ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆందోళనకు దిగారు. ఎంపీ వంశీ దళిత బిడ్డ అనే ప్రోటోకాల్ పాటించలేదని నిరసన తెలిపారు. రేపట్లోగా క్షమాపణ చెప్పాలని, ఎంపీని అవమానించిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దళిత సంఘాల నేతలు. ఎంపీ గారు కాళేశ్వరం కాడ జరిగిన ఘటనలో ప్రోటోకాల్ పాటించకుండా పిలవకుండా చేసి దళిత ఎంపీ కాబట్టి వ్యతిరేకం చేసిందని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అన్ని సంఘాల నాయకులు అంతా బొబ్బరిల్లి నడిపట్టున హైదరాబాద్ నడిపట్టుల అంబేద్కర్ విగ్రహం కాడ దద్దరిల్తుండరని కూడా మనం చేస్తున్నారు. గౌరవించకుండా ప్రోటోకాల్ పాటించకుండా నీవు ఎట్లా చేస్తారు మీరు అని కూడా పుష్కరాలని కూడా మేము ఖండిస్తున్నాం. పుష్కరాల్లో జరిగే మా పెద్దపల్లి ఎంపీ గడ్డం గారికి వంశీ గారికి జరిగే జో అవమానము మా తెలంగాణ వాసులకు కాదు, యావత్ ప్రపంచంలో ఉన్న ఎస్సీస్ వాళ్లకు జరుగుతుంది. తగిన మర్యాద కాదు. మా దళితుల ఓట్ బ్యాంక్ 60-70% ఉంటుంది. మీరు చాలా అన్యాయం చేస్తున్నారు. మరి ఈసారి మమ్మల్ని ఇంత అవమానం పరుస్తున్నారు. మరి ఇది చాలా అన్యాయం. అన్ని మాల ప్రజా సంఘాలను కూడుకొని ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్నాం. దేని గురించి అంటే మొన్న జరిగిన సరస్వతి నది పుష్కరాలు, కాళేశ్వరం నది పుష్కరాల గురించి డాక్టర్ వంశీకృష్ణ గారు, మన ఎంపీ వంశీకృష్ణ గారికి ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం అందలేదు. ఇవాళ ఏదైతే మొన్న 15వ తారీఖు నాడు పుష్కరాల్లో కాళేశ్వరం ముక్తేశ్వరం పుష్కరాల్లో పెద్దపల్లి ఎంపీ స్థానిక ఎంపీ అయినటువంటి వంశీ గారిని పిలవకుండా అవమానించడం ఇది కేవలం కుట్రపూరితంగా ప్రగాఢంగా మాల సంఘాలన్నీ దళిత సంఘాలన్నీ కూడా విశ్వసిస్తున్నాయి. ఈరోజు కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో స్థానిక ఎంపీ గడ్డం వంశీ గారికి జరిగిన అన్యాయాన్ని తెలంగాణ వ్యాప్తంగా దళిత సమాజ ఆత్మగౌరవానికి కించపరిచినట్టుగా ఉంది. జరిగిన అవమానానికి ప్రతీకారంగా ఈరోజు గడ్డం వంశీ గారికి సాదర గౌరవంతో పుష్కరాలకు ఆహ్వానించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అతను వంశంగా పూర్వీకుల నుంచి వస్తున్న పెద్దరికాన్ని కాపాడుకుంటున్న వంశీకృష్ణ గారిని తగిన మర్యాదలతో శిలాఫలకాలపై ఆయన పేరెక్కించాలి. అట్లాగే ఫ్లెక్సీలు పెట్టాలి, ఇన్విటేషన్ ఇవ్వాలి. మళ్ళీసారి ఈ చర్యలు కాకుండా జాగ్రత్త పడాలి.